ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. తండ్రి మన చుట్టూ కాపుదల ఉంచబట్టే కదా. మరి ఎటువంటి అర్హత లేకపోయినా తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనకి ఆ రక్షణ ఇచ్చాడు కాబట్టి అందును బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు మా గొప్పతనము కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే, మాకు గాఢ నిద్ర మీరిచ్చారు కాబట్టి మేము ప్రశాంతంగా పడుకున్నాం ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు కూడా నా తండ్రి ప్రశాంతంగా నిద్ర పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. కానీ ఎటువంటి అర్హత లేకపోయినా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ప్రభా. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే నా తండ్రి మా అదృష్టము, మేము తీసుకునే బలమైన ఆహారము కానే కాదు ప్రభా. కేవలం మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టే నా తండ్రి. నూతనంగా మీ వాత్సల్యత మా మీద పుట్టబట్టే ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకెంత నా ప్రభా. మీరు కొనుకకుండా నిద్రపోకుండా ప్రభా, కంటికి రెప్పలా నా తండ్రి కనురెప్ప పాటైనా కనుమూయకుండా మమ్మల్ని భద్రంగా కాపాడడానికి, ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచడానికి మేమెంత, మేము మా బ్రతుకెంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి నా తండ్రి. మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా ప్రభా. మరి బిడ్డలు ఏ సమస్యల గురించి ప్రభా ప్రార్థిస్తున్నారు, ఏ విన్నపాలు నా తండ్రి బిడ్డలు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మరి బిడ్డల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు నాకైతే తెలీదు. సమస్తము ఎరిగిన దేవా, మీరు ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తానే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు సరిగా ప్రవర్తించకపోతే గద్దించి నా తండ్రి సరిగా ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నేర్పించండి. వాళ్ళ మాట మార్చుకోవాలి, వాళ్ళ చూపు మార్చుకోవాలి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి, వాళ్ళ జీవితాలే పూర్తిగా మారిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఏ ఒక్కరి ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా ప్రభా. మరి ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు. మరి పైకైతే మేము భక్తిగానే కనిపిస్తున్నాం కానీ మా హృదయం అంతా చెడిపోయింది నా ప్రభా. మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు లోకానుసారమే నడుస్తున్నాం కానీ మీ వాక్యానికి భయపడట్లేదు ప్రభా. అందుకే మాకు ఈ సమస్యలు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి ఇదిగో ఈ విషయంలో మీరు జారిపోతున్నారు. అందుకే మీకే సమస్యలని ప్రభా. మా సమస్యలు మేము చేసిన తప్పుడు తెలుసుకునే అవకాశం మాకు ఇస్తున్న దేవా, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి. మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా. మరి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం పోయిందని బాధపడుతున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి. మరి బిడ్డల ఉద్యోగం కోసం ఇతర దేశాలు ప్రభా, మరి ఎవరైతే వెళ్లారో, దూర ప్రాంతాలకు ఎవరైతే వెళ్లారో వాళ్ళ వైపు ప్రభా మీరు ఒక్కసారి వారిని దర్శించి నా తండ్రి వారికి సరైన పనిని ప్రభా మీరే వారికి ఏర్పాటు చేయండి నా తండ్రి. మరి నాకైతే తెలియదు నా తండ్రి, నేనే పాటిదాన్ని ప్రభా. మీ వార్త బిడ్డలకు చేరవేయడం వరకే కదా నా ప్రభా నా పని. అయినా నాకు ఎటువంటి అర్హత లేకపోయినా నా తండ్రి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి పని లేక ఎంతో మంది బాధపడుతున్నారు నా తండ్రి. మరి చేతి కష్టార్జితం కూడా నా ప్రభా వృధాగా ఖర్చు అయిపోతుంది అని ఎంతో వేదన పడుతున్నారు. వాళ్ళకి తెలివి జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి. వచ్చిన ఆదాయాన్ని ఎలా సరిగ్గా ఖర్చు పెట్టుకోవాలో వారికి బిడ్డలకు ప్రభా ప్రతి ఒక్కరికి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. వారి చేతి కష్టార్జితాన్ని ప్రభా మీరే ఆశీర్వదించండి నా ప్రభా. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడకూడదు నా తండ్రి. ప్రతి విషయాన్ని ఏ సలహా తీసుకోవాలన్నా ఫస్ట్ మీ పాదాల దగ్గరికి రావాలి, మీ దగ్గర నుంచే వాళ్ళు ఆ సలహా పొందాలి నా ప్రభా. అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మనుషుల మీద నేను ఆధారపడను, నా తండ్రి పాదాలు పట్టుకుంటే సరైన సమయంలో సరైన సలహా నా తండ్రి ఇస్తాడు నాకు అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి సొంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మరలా వాళ్ళు అప్పుల పాలనివ్వద్దు అవ్వనివ్వద్దు నా తండ్రి. అలాగే వ్యాపారం సగంలో ఆగిపోయిందని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వాళ్ళ హృదయాలు
వారు సరిచేసి వారి ప్రవర్తన, వారి మాట, వారి జీవితాన్ని సరిచేసి మరలా నా తండ్రి బిడ్డలు సరైన దారిలో నడుచుతా నా ప్రభా. మరలా వారి వ్యాపారాన్ని ప్రభా మొదలు పెట్టే ఆ కృప మీరే అనుగ్రహించండి నా తండ్రి. మరి ఆ వ్యాపారాలు చేసే వాళ్ళ ప్రభా వ్యాపారాలు నా తండ్రి 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, పంట వేయాలని ప్రభా ఆలోచనలో ఉన్నారు, ఆల్రెడీ పంట వేసి ఎవరైతే ఉన్నారో నా తండ్రి, మరి వాళ్ళకి నా తండ్రి ఎలా అది సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా ఆ పని ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మీ మీదే ఆధారపడాలి. మీ మీదే ఆధారపడితేనే ఆ పంట సమృద్ధిగా నా చేతికి వచ్చింది. నా తండ్రి నా పంటను ఆశీర్వదిస్తేనే నా పంట నాకు సమృద్ధిగా వచ్చిందని ప్రభా ఆలోచన, ఆ హృదయాన్ని ప్రభా బిడ్డలకు దయచేయండి. నూతనంగా మీరే ఇవ్వమని అడుగుచున్నాం. మరి సరైన సమయంలో సరైన ఏ పంట వేయాలో బిడ్డలకు ఆలోచన ఇవ్వండి. వేసిన పంట ఎలా సాగు చేయాలో ఆలోచన ఇవ్వండి. ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా మీరే నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి ఎటువంటి నష్టం కలగకుండా, ఎటువంటి నా ప్రభా మరి తెగుళ్ళు రాకుండా నా తండ్రి ఆ పంట చుట్టూ నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. మరి ఐగుప్తులో నా ప్రభా ప్రపంచం మొత్తం నా తండ్రి మరి కరువుతో బాధపడుతున్నప్పుడు ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం దొరికిందంటే అది కేవలం మీ కృప. మీరు నా తండ్రి ముందుగానే ప్రభా యోసేపుకి ఇచ్చిన ఆ తెలివి జ్ఞానం, ఆలోచన నా ప్రభా అటువంటి ఆలోచన బిడ్డలకు కూడా ఇవ్వండి నా తండ్రి. మరి ఆ యోసేపు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. మరి బిడ్డలకి వేసే పంటను ప్రభా 30 60 100 ఫలింప చేసి నా తండ్రి సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులతో ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారు చేసిన తప్పు వాళ్ళకు తెలుసుకునే అవకాశం ఇచ్చింది మీరే నా తండ్రి. అవకాశం ఇచ్చిన దేవా, మరి బిడ్డలు పశ్చాత్తాపడి మరి మీ పాదాల దగ్గరకు వచ్చి వారి తప్పు ఒప్పుకుంటున్నప్పుడు నా తండ్రి జాలి చూపించి బిడ్డల మీద కరుణ చూపించి ప్రభా మరి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా ఆ అప్పులు తీరే మార్గాన్ని ఈ నూతన సంవత్సరంలోనైనా బిడ్డలకు చూపించండి. అద్భుత సాక్ష్యాన్ని ప్రభా బిడ్డల ద్వారా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన అద్భుత కార్యం ప్రతిరోజు బిడ్డలు గుర్తుంచుకునే ఆ జ్ఞాపక శక్తిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే యేసు నామంలో స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి బిడ్డల కోసం ఎవరైతే చూస్తున్నారో, గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో, మరి గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నారు, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి. బిడ్డలో ఇప్పటి వరకు నా తండ్రి వాళ్ళు ఎలా నడుచుకున్నారు, ఎక్కడ చూపించుకున్నారో ప్రభా మరి నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల జీవితాలు మార్చండి. మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించి అలవాటు చేసిన ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో, మీ ఎడల విశ్వాసంతో ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన ప్రభా గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. మొదట హన్నాకున్న దుఃఖాన్ని తీసివేసిందేవా, మరి బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు నా తండ్రి. నేను సరిగ్గా ఉంటే, నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే, నా తండ్రి మెచ్చుకునేలా నేను ప్రవర్తిస్తే ఖచ్చితంగా నాకు బిడ్డలను దయచేస్తాడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని బిడ్డల హృదయాలు నింపండి నా ప్రభా. మనుషులు మాట్లాడే మాటల వైపు వాళ్ళు చూడకూడదు నా తండ్రి. అవమానాల వైపు వాళ్ళు చూడకూడదు ప్రభా. మీ వైపు చూడాలి. ఈ అవమానాలే నాకు ఆశీర్వాదాలుగా మారుతాయి. నన్ను ఎవరైతే అవమానంగా మాట్లాడారో వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిలో నా తండ్రి నాకు గర్భాన్ని తెరిచి ఒక బహుమానాన్ని, మంచి ప్రవక్తల్ని నాకు ఇవ్వబోతున్నాడు. నాకైతే అర్హత లేదు. ఆయన నా తండ్రి జాలిగల తండ్రి, దయగల తండ్రి అని ప్రభా బిడ్డలు మీ వైపే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వడు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో 10th క్లాస్ వాళ్ళు బిడ్డలు నా ప్రభా, అలాగే ఇంటర్ డిగ్రీ వాళ్ళు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలతో ప్రభా మీరు తోడుగా ఉండండి. ఎలా చదవాలో బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా చదివింది గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తిని ప్రభా మీరిస్తేనే నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మరి అంత గొప్ప జ్ఞానం నా తండ్రి సొలొమోనుకి ఇచ్చారు ప్రభా. ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలకు నా ప్రభా మరి సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఎగ్జామ్స్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలి అనే ప్రభా మీరు నేర్పించండి నా తండ్రి. మీరు పక్కనుంటే బిడ్డలు ధైర్యంగా ఉంటారు.
పరీక్షల మీద నా ప్రభా బిడ్డలు టెన్షన్ పడకుండా మరి భయపడకుండా నా తండ్రి మీరే వారికి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాతో ఉన్నాడు, మేమెందుకు భయపడాలి అనే హృదయాన్ని ఇప్పటి నుంచే బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం. ఆ తల్లిదండ్రులకు కూడా ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. నా బిడ్డకు నా తండ్రి తోడుగా ఉన్నాడు, నేనెందుకు టెన్షన్ పడాలి, ఒకవేళ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, తర్వాతైనా నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు, వెనక్కి తీసుకురాడు, నా తండ్రి అన్యాయస్తులు కాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే దూరదేశంలో ఎవరైతే ఉన్నారో ప్రభా మరి బిడ్డలు భయపడకుండా మరి నేను దూరంగా ఉన్నాను, నా కుటుంబానికి ఎవరు తోడు అని వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారితో మీరు మాట్లాడండి. నా తండ్రి నాకు నా బిడ్డలకు నా కుటుంబానికి తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకు కూడా తోడుగా ఉంటాడు, ఇంకా నేను భయపడను అనే హృదయాన్ని ప్రభా బిడ్డలో బలపరచండి. విశ్వాసంతో బిడ్డలను నింపండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ప్రజెంట్ ఎవరైతే రాస్తున్నారో ప్రభా బిడ్డలకు జ్ఞాపక శక్తి మీరు ఇవ్వండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానం నా ప్రభా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభా, అయినా సరే బిడ్డల ఆశ నా తండ్రి. మరి ఆ జ్ఞానం నా ప్రభా మిమ్మల్ని మర్చిపోయే జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరే తోడుగా ఉండే ప్రభా ఒక మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా అద్భుతమైన రీతిలో మీ ద్వారానే ఆ ఉద్యోగాలు పొందుకొని సంతోషంగా సాక్ష్యం చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా నా తండ్రి వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్నే బిడ్డలకి ఇవ్వండి ప్రభ. లోకాన్ని ఫాలో అయ్యే మనసు బిడ్డలకు రానివ్వద్దు, ఆలోచన రానివ్వద్దు. లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. లోకపరంగా బిడ్డలు నడవకూడదు నా ప్రభ. మీరు చూపించే దారిలో దీన మనసు కలిగిన తండ్రి యజమానులుగా కాదు మరి సేవకులుగానే ప్రభా బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు ప్రభా, తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నా సరే నా ప్రభా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే, ఎంత మంచి టాలెంట్ ఉన్నా, ఎంత బాగా పాడినా, ఎంత బాగా రాసినా సరే ఇదంతా నా గొప్పతనము, నాకున్న టాలెంట్, నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు, కేవలం నా దేవుని కృప. నా తండ్రి నాకు అవకాశం ఇచ్చాడు, ఆ ధన్యత నాకిచ్చాడు, ఆ తలాంతు నాకిచ్చాడు. నేనేదో గొప్పవాడినో గొప్పదాన్నో అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి. నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా బాగా పాడేవాళ్ళు, ఇంకా బాగా రాసేవాళ్ళు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి మరి ఎటువంటి అర్హత లేని నన్ను ముందుకు తీసుకొచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ప్రభా అటువంటి కృతజ్ఞత హృదయాల్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, ఇతరుల ఎడల ఎలా ప్రేమగా నడుచుకోవాలో, ఎలా ప్రేమగా మాట్లాడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మీ ప్రేమని నా తండ్రి ఇతరులకు నా ప్రభా ఎలా చూపించాలో బిడ్డలకు అలవాటు చేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డల ప్రభా మీరే వారి చేయి పట్టుకొని దారిలో నడిపించండి నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవన కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకి ఆ జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. యవనస్తుడు నా తండ్రి లోకం వైపు వెళ్ళిపోతున్నారు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు కానీ మరో పక్క నా తండ్రి మరలా లోకంలోనే బ్రతుకుతున్నారు. అటువంటి పరిస్థితులు ప్రభా, అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. అటువంటి జీవితాలు బిడ్డలకొద్దు నా ప్రభా. మీ ఎడల భయభక్తులు కలగాలి. వారు ఏ సమయంలోనైనా సరే నా తండ్రి నా పక్కనున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా తండ్రి బాధపడతాడు అనే హృదయాన్ని ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి నా ప్రభా అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయి నా ప్రభా అనాథలుగా ఉన్నారో బిడ్డలకు నా ప్రభా మీరే సమృద్ధిగా వారికి కావాల్సిన అవసరతలన్నీ నా తండ్రి మీరే ఏర్పాటు చేయండి. మీరు చేస్తారు నా ప్రభా. మీకు చెప్పేంత అర్హత మాకైతే లేదు నా తండ్రి. అలాగే ప్రభా మరి వారికి సహాయం చేయాలనే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి భర్తను కోల్పోయి నా ప్రభా ఎవరైతే ఒంటరిగా ఉండిపోయారు, మేము ఒంటరి వాళ్ళం అయిపోయాం, ఇక మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, మాకు ఇంకా ఎవరు దిక్కు అని బాధపడుతున్నారు, వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు. నా పక్షాన నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు
బాధపడాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభ, మరి ఎటువంటి లోటు వాళ్ళకి కలగకుండా అన్ని అవసరాలు ప్రభ మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బిడ్డల ఫీజు విషయంలో కూడా నా తండ్రి అద్భుత రీతిగా నా తండ్రి బిడ్డలకి ఏదో ఒక దారిలో నా ప్రభ, ఏదో ఒక విధంగా మీరే సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం. మీరు తప్ప నా తండ్రి మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకు రానివ్వద్దు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మీ మీదే ఆధారపడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే మరి నా ప్రభ, మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి దేశాన్ని ఎలా పరిపాలించాలో మీరే బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా ప్రభా. మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పనులు కావు నా తండ్రి, కానీ మీరు మా ముందుంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం, అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.